అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో గురు పౌర్ణమి గురించి తెలుసుకుందాం. ఏ వ్యక్తి అయినా మొదటి గురువు తల్లే. ఆ తర్వాత మనకు జ్ఞానాన్ని అందించి ఏది మంచో ఏది చెడో చెప్పేవారు గురువులు. అలాంటి గురువుల్ని పూజించడం కోసం నిర్ణయించినది ఇది గురు పౌర్ణమి. గు అంటే అంధకారం లేదా అజ్ఞానం. రూపు అంటే నిరోధించుట లేదా నశింపజెయ్యుట లేదా పారదోలుట అని అర్థం. అంటే గురు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపజేయువారు అని అర్థం స్ఫురిస్తుంది. అజ్ఞానం అనే చీకటిని తొలగించి మనలో జ్ఞానజ్యోతిని వెలిగించే మహోన్నత వ్యక్తి గురువు. సాధారణంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించే వారిని గురువు అంటారు. వేదవ్యాసుడిని మనము ఆది గురువుగా కొలుస్తాము. దీనికి ఆయన మనకు అందించిన ఆధ్యాత్మిక వారసత్వమే కారణం. సత్యవతి పరాశుర మహర్షి కుమారుడైన వ్యాసుడు అసలు పేరు వైశంపాయనుడు. వేదాలను 4 భాగాలుగా విభజించాడు గనుక వేదవ్యాసుడయ్యాడు. పంచమ వేదంగా పేర్కొబడే మహాభారతాన్ని రచించాడు. 4 వేదాలను 4 శిష్యుల ద్వారా ప్రచారం చేశాడు. భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణుడు ప్రపంచానికి గురువైతే శక్తివంతమైన సంస్కృతిని, దానికి అవసరమైన వాగ్మయాన్ని ప్రపంచానికి అందజేసిన వ్యాసుడు గురువే. వేదవ్యాసుడిని శ్రీ మహావిష్ణు అవతారంగా పరిగణిస్తారు. అందుకే వ్యాసుడిని గురువులందరికీ గురువుగా, ఆది గురువుగా భావించి ఆయన పుట్టినరోజైన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా గుర్తించి ఆయనని తమ గురువులను పూజించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఆషాఢమాసం నుంచి వర్షపు ఋతువు ప్రారంభమవుతుంది. సన్యాసాశ్రమం స్వీకరించిన వారు ఆశ్రమ ధర్మం అనుసరించి ఒక చోట ఎక్కడా ఎక్కువ కాలం గడపరు. కానీ వర్షాకాలంలో వానల వల్ల ఇబ్బందులు, ఆ సమయంలో అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. అందుకే సాధారణంగా వీరు ఆషాఢ పౌర్ణమి నుంచి 4 నెలలు చాతుర్మాసం పాటిస్తారు. అంటే తాత్కాలికంగా ఎక్కడో ఒక చోట ఉంటారు. ఆ సమయంలో శిష్యులు వీరి దగ్గర జ్ఞాన సముపార్జన చేయటానికి వచ్చేవారు. ఆ సందర్భంగా మొదటి రోజైన ఆషాఢ పౌర్ణమి నాడు గురు పూజ చేసేవారు. ఆ ఆచార ప్రకారం ఈ పౌర్ణమిని గురు పౌర్ణమిగా ఏర్పడిందని చెబుతారు.